తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో విధులు నిర్వహించిన సిబ్బంది ఎలక్షన్ రిటర్నింగ్ అధికారుల తీరుపై భగ్గుమంటున్నారు. విధుల్లో పాల్గొన్న తమకు ఇచ్చే రెమ్యునరేషన్ లో కోతలు విధించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందరికీ ఒకే విధంగా ఇవ్వకుండా ఒక్కో చోట ఒక్కోల రెమ్యునరేషన్ ఇచ్చారని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ఎన్నికల ఖర్చుల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎన్నికల నిర్వహణ విధుల్లో భారీగా గోల్మాల్ జరిగినట్లు సమాచారం. తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు ముగిశాయి. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు సిబ్బంది నిరంతరం సక్రమంగా కృషి చేశారు. ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం రిటర్నింగ్ అధికారులకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తారు. ఎలాంటి ఆడిట్ లేకుండానే వారి విచక్షణతో నిధులు ఖర్చు చేసే వెసులుబాటు వారికి ఉంటుంది. సామాగ్రి కొనుగోళ్ల నుంచి ఏర్పాట్ల ఖర్చులన్నీ ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తున్న ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆ బాధ్యత అప్పగిస్తారు. అయితే ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రతి ఎన్నికల సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజాధనం వృధా అవుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈసారి కూడా తెలంగాణలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో నిధులు దుర్వినియోగం జరిగినట్లు తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, జనగామ కలెక్టర్లు ఆయా జిల్లాలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించారు. వీరిలో కొందరు నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఎన్నికల పోలింగ్ విధుల్లో పాల్గొన్న సిబ్బందికి ఇచ్చే భత్యాల్లోనూ కోతలు విధించారని సిబ్బంది బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ సూచించిన విధంగా కాకుండా కోతలు విధించి భత్యాలు ఇచ్చారని ఆరోపించారు. రెమ్యునరేషన్ కానీ, టీఏలు కానీ, డిఏలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే యూనిఫామ్గా ఇవ్వాలని పెట్టడం జరిగింది. దానికి వారు స్పందించి ఆయన 691 ఉత్తర్వును విడుదల చేసిండు మే 11వ తారీఖు నాడు. దాని ప్రకారం పీఓకు, ఓపీఓలకు రోజు 600 రూపాయలు, అదేవిధంగా 5 రోజులకు సరిపడా, అదే పద్ధతిలో పట్ట ఓపీఓలకు కూడా 400 రూపాయలు, వాళ్ళకు 4 రోజులు సరిపడే పద్ధతిలో పట్ట వాళ్ళు విడుదల చేసింది. దాని ప్రకారం యూనిఫామ్గా ఇవ్వకుండా ఇవాళ వాళ్ళు అధికారులు ఆర్డీఓలు కానీ లేదా అక్కడున్న కలెక్టర్కి సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళు దాన్ని మినహాయింపు చేస్తూ ఆయన ఉత్తర్వులకు విరుద్ధంగా ఈ సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం లోపల ఆయన 400 కేవలం 3 రోజులకే కట్టించడం జరిగింది, 2 రోజులకే కట్టించడం జరిగింది. ఆ పద్ధతిలో పట్ల అక్కడ ఉపాధ్యాయులంతా వ్యతిరేకించింది. మొన్న మే 13 మన తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల లోపల వరంగల్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ తీసుకున్నప్పుడు ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక్కొక్క రకమైన పారితోషికం ఇవ్వడం జరిగింది. పాలకుర్తిలో 1300 రూపాయలు, 1350 రూపాయలు ఇవ్వడమే జరిగింది. పాలకుర్తిలో అదనంగా ఓపీఓలకు ఒక రోజు ట్రైనింగ్ ఇచ్చిండ్రు. మే 3వ తారీఖు తీవ్రమైన ఎండలలో కూడా ఓపీఓలు ట్రైనింగ్ సెంటర్లకు పోయి రావడం జరిగింది. 4 రోజుల పారితోషికం ఇవ్వాల్సింది 3 రోజులు ఇచ్చిండ్రు. అదేవిధంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 1500 ఇవ్వడం జరిగింది, పర్కాల్లో 1500 ఇవ్వడం జరిగింది. కావున ఆ ఎన్నికల్లో పాల్గొనే సిబ్బందికి అందరికీ కూడా యూనిఫామ్గా ఒకే రకమైన పారితోషికం ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఎన్నికల నిర్వహణలో తాము ఎంతో వ్యయ ప్రయాసాలకు ఓర్చి విధులు నిర్వహించామని, అయినా తమకు ఎన్నికల కమిషన్ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం కాకుండా రిటర్నింగ్ అధికారులు ఇష్టారాజ్యంగా కోతలు విధించారని సిబ్బంది ఆరోపిస్తున్నారు. అందరూ ఒకే విధంగా యూనిఫామ్ గా 691 జీవో ప్రకారం వికాస్ రాజ్ గారు ఇచ్చారు. 691 జీవో 11వ తేదీన మే 11వ తేదీలో ఇచ్చారు. దాని ప్రకారం పీఓ గారికి, ఏపీఓ గారికి 600 రూపాయలు, ఓపీఓలకు 400 రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. మరి ఇదేంటని యూనిఫామ్గా చెల్లించాల్సింది అని ప్రశ్నించినందుకు మరి టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మారెడ్డి గారి మీద, అలాగే మిగిలిన ఉపాధ్యాయుల మీద ఇదేంటని ప్రశ్నించినందుకు, లేదా మేము చేసినటువంటి మా శ్రమకు ఫలితాన్ని ఇవ్వాల్సిందిగా కూడా మరి అడిగిన సందర్భంలో విచక్షణారహితంగా పోలీసులను ఆదేశించి వారి మీద లాఠీ చార్జ్ చేయించిన ఆర్డీఓ గారిని సస్పెండ్ చేయాల్సిందిగా, తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా టీఎస్యూటీఎఫ్ వరంగల్ జిల్లా శాఖ పక్షంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఇలాంటి పరిస్థితి ఉంటోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిటర్నింగ్ అధికారుల ఖర్చులకు ఆడిటింగ్ లేకపోవడమే ప్రజాధనం దుర్వినియోగానికి కారణమవుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల విధుల్లో పాల్గొన్న వారికి భత్యాల విషయంలో తేడాలు చూపించడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు.